ఒక మామూలు వాడిని మహామనిషిని చేయటానికి ఉపయోగపడుద్ది ఈ చదువు. ఒక సామాన్యుణ్ణి దైవము అనే అంతస్తుకు చేర్చిద్ది యేసు అనే చదువు. తక్కువది కాదు. నువ్వు ఈరోజు అల్పుడుగా ఉండొచ్చు, నువ్వు అల్పురాలిగా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా, లోకంలో ఎంత చదువు చదివితే అంత నీకు లోకం ఒకవేళ నిన్ను అబ్బో పెద్ద చదువు అని మెచ్చుకోవచ్చు, కానీ అంతగా నీ వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ నువ్వు యేసు అనే ఒకరిని కానీ సరిగ్గా చదివి వంట పట్టించుకుంటే ఖచ్చితంగా లోకం నిన్ను ఆశ్రయించిద్ది. దిక్కు లేదు, లోకం నిన్ను ఆశ్రయించిద్ది అంతే. నువ్వు సామాన్యమైన వ్యక్తిగా ఉండవు. ఇక మామూలు మనిషి కాస్త మహామనిషిగా మారిపోతారు. మామూలు అల్పుడైన మానవుడు దైవము అనే అంతస్తుకి ఎక్కుతాడు. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, యేసు అంటే మీకేం అర్థం కావట్లేదురా నాయనా, ఒక బలహీనుడైన మానవుడిని దైవము అనే అంతస్తుకు చేర్చగలిగే దమ్మున్నోడు, ఆ క్యారెక్టర్ ఉన్నోడు, ఆ వ్యక్తిత్వం ఉన్నోడు, అలాంటి మాదిరి ఇవ్వగలిగిన ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసును పరిపూర్ణంగా అనుసరించిన వాడు దైవము అనే అంతస్తుకే వెళతాడు. ఇక మిగిలిన వాళ్ళలో ఎవరిని ఫాలో అయినా మానవుడు ఇంకా అధోమానవుడిగా అయిపోతాడు. ఇంకా మిగిలిన వాళ్ళలో ఎవరిని ఫాలో అయినా మానవుడు దానవుడిగా మారిపోతాడు. దానవుడు అంటే తెలుసా మీకు? ఎవరు? దానం చేసేవాడు కాదు, రాక్షసుడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిగిలిన వాళ్ళెవరికి కూడా అలాంటి మాదిరి ఇచ్చిన దమ్ము లేదు, అలాంటి వ్యక్తిత్వం లేదు, అలాంటి జీవితం లేదు, అలాంటి క్యారెక్టర్ లేదు, అలాంటి సాక్ష్యం లేదు. అరిషడ్ వర్గంలో అధిగమించిన వాడు, ఏ పాపం లేని పరిశుద్ధుడు, పతిత మానవుడు పరమాత్ముడంతటి వాడుగా రూపాంతరం చెందడానికి అవసరమైన వ్యక్తిత్వ సౌందర్యాన్ని వంట పట్టించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అతిశయోక్తిగా చెప్పట్లా, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దుర్మార్గులు, నరహంతకులు, భయంకరమైన వ్యభిచార పాపంలో బ్రతికిన వాళ్ళు, చీదర జీవితాల్లో, చీకటి జీవితాల్లో, అంధకార జీవితాల్లో బ్రతికిన వాళ్ళు ఈరోజు ఎలా అయిపోయారు? దైవజనులు అయ్యారు.